హాయ్ వర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఈరోజు మీకైతే ఒక అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో తక్కువ బడ్జెట్లో ప్లాట్ కొనాలనుకునే వారికి కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. సో అది కూడా జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారిది. సో చూస్తున్నారు కదా, సో జేబీ ప్రెస్టీజియస్ సిటీ అనమాట. సో ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 ఎకరాల్లో వెంచర్ చేసింది. హైదరాబాద్కు 360 డిగ్రీస్ అన్ని జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారు ఉంటాయి. సో వాళ్ళ మార్క్ కూడా ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. ఆ గ్రూప్ చేసినటువంటి ప్రాజెక్టే ఇదే జేబీ ప్రెస్టీజియస్ సిటీ అనమాట. సో ఇది వచ్చేసి మనకు వికారాబాద్లో ఉంది. మనం చూడొచ్చు వికారాబాద్ టౌన్కి సంబంధించిన ఇండ్లు ఇటువైపు కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి మనకు వికారాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే అప్పా జంక్షన్ ఉందో వెళ్ళే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ అనమాట. మనకు అటు కనపడుతున్న ఇండ్లంతా వికారాబాద్ టౌను. సో ఇది వికారాబాద్ అనేది మున్సిపాలిటీ అనమాట. సో అంత ప్రైమ్ లొకేషన్ అనమాట. సో మనకి ఈ జేబీ ప్రెస్టీజియస్ సిటీ వచ్చేసి సో మొత్తం 3 ఫేజెస్లో ఉంది. సో ఫేజ్ 1లో భాగంగా రోడ్డుకి యువతల వైపు చూస్తున్నారు కదా, మొత్తం అది విల్లా ప్లాట్స్ అనమాట. సో అంటే విల్లాసే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. విల్లా కట్టాలనుకునే వారికి మాత్రం ఇక్కడ సైడ్ ఉన్నాయి. సో ఇది మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఫేజ్ 2 వచ్చేసి రోడ్కి యువతల వైపు ఫేజ్ 2కి సంబంధించిన డెవలప్మెంట్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు ఫేజ్ 3ని లాంచ్ చేయబోతున్నారు. దాదాపు ఇది 56 ఎకరాలు ఉంటుంది. DTCP రేర్ అప్రూవ్డ్ వెంచర్. సో లాంచింగ్ ఆఫర్ సందర్భంగా ఈ ఫేజ్ 3లో గజం వచ్చేసి 13,999 రూపాయలు ఉంది. సో లాంచింగ్ రోజు బుక్ చేసుకుంటే మాత్రం 12,999 రూపాయలకి అందిస్తున్నారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. లాంచింగ్ రోజు మీరు సైట్కి వచ్చినా, లాంచింగ్ ముందు సైట్కి వచ్చినా కూడా ఈ రేట్లో మీకు ప్లాట్స్ దొరుకుతాయి ఇందులో. ఇంకా లేట్ చేయకుండా ఈ లోపలికి వెళ్దాం, ఏమేమి డెవలప్మెంట్ చేశారు, సో ఈ వికారాబాద్ ఏరియాలో ఎట్లా ఉంది, సో మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇటు అంటే వికారాబాద్కి వస్తుంటే ఎలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో సైట్ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను ప్రెస్టీజియస్ సిటీ లోపలికి వచ్చేసాను. మీకు రోడ్ అవతల వైపు విల్లా సంబంధించిన బ్లాక్ అది. సో రోడ్ ఇతల వైపు ఓపెన్ ప్లాట్స్ బ్లాక్ అనమాట. సో ఇక్కడ మనకు ఫేజ్ 2లో కొంత పార్ట్ ఇక్కడ ఉన్నాం మనము. ఇంకా ఫేజ్ 2 అటు సైడ్ కూడా ఉంటుంది. సో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో డెవలప్మెంట్ చూసుకుంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే కనిపిస్తూ ఉన్నాయి చూస్తూ ఉంటే. ఈ ప్రాజెక్ట్కి మెయిన్ హైలైట్ ఏంటంటే వికారాబాద్ సో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ని ఆనుకొని ఉందన్నమాట. సో ఇంకా ఇంతకన్నా మనకు లొకేషన్ రీత్యా హైలైట్ ఉండదండి, ఎందుకంటే ఇండ్లకు దగ్గరలో ఉంటుంది. సో కంచూపేర్లోనే. సో అలాంటి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి వెంచరే ఇది ప్రెస్టీజియస్ సిటీ అనమాట. సో ఇందులో డెవలప్మెంట్ చూసుకుంటే మనకి ఇంటర్నల్గా 60 ఫీటు 40 ఫీటు అండ్ 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. బ్లాక్ టాప్ రోడ్స్ చూడొచ్చు. మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో మనకి ఇక్కడే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తారు. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు నేమ్ బోర్డ్స్ అనమాట. సో ప్లాట్స్ ఎటువైపు ఉన్నాయి, ఏ ఫేజ్లో ఉన్నాయి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడే చూడొచ్చు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ సంబంధించిన బోర్డ్ ప్యానల్ అనమాట ఇది. సో మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో పాటు ఇక్కడ చూడొచ్చు స్ట్రీట్ లైట్స్ అనమాట, మోడర్న్ స్ట్రీట్ లైట్స్. అదేవిధంగా మనకి ఇక్కడే ఫుట్పాత్ విత్ కర్బింగ్ స్టోన్స్తో కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకు ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ కూడా రెడీ అవుతుంది. వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళైతే కన్స్ట్రక్షన్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడే చూడొచ్చు మనకు పార్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సపరేట్ పార్క్స్ కూడా ఉన్నాయి. సో పార్క్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. సో గ్రీనరీకి ల్యాండ్స్కేపింగ్ పార్క్స్ కూడా పెట్టారు, ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు. సో రోడ్డుకి ఇరువైపులా మంచి ప్లాంటేషన్ కంప్లీట్ అయినాయి. సో చెట్లు చూడొచ్చు చాలా పెద్దగా అయినాయి. సో మంచి మెయింటెనెన్స్ ఉంటుంది. సో వీటితో పాటు 24/7 సెక్యూరిటీ ఉంటుంది అనమాట ఇందులో. సో ఇవన్నీ DTCP నామ్స్ ప్రకారం ఇవి ఏ కంపెనీ వాళ్ళైనా ఇవి చేస్తారు. బట్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళు ఏంటంటే ఇంతకు మించి కస్టమర్కు మంచి ఎమ్యూనిటీస్ ఇస్తారు. ఎందుకంటే ఇందులో రిసార్ట్ మోడల్లో క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఎందుకంటే ప్రీవియస్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారు చేసినటువంటి ప్రాజెక్ట్స్లో సో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియాస్ ఇలాంటి రిసార్ట్ స్టైల్లో చేసిన క్లబ్ హౌస్ కూడా మంచిగా కట్టారు. ఎందుకంటే మనం ఇబ్రహీంపట్నంలో చూడొచ్చు, అటు చౌటుప్పల్లో కానీ సో వెల్ డెవలప్మెంట్ చేశారు. అక్కడ మొత్తం 100 ఎకరాల్లో వెంచర్ చేశారు కాబట్టి లగ్జరీగా ఉండడానికి అక్కడ చేశారు. అదేవిధంగా ఇక్కడ ప్రెస్టీజియస్ సిటీలో కూడా అదే స్టైల్లో ఏర్పాటు చేయబోతున్నామని కంపెనీ వారు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఉంటే జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారు డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ తగ్గేదిలే అనుకుంటా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో కూడా చూసాం. వికారాబాద్ పరిసరాల్లో చాలా కంపెనీస్ ప్రాజెక్ట్ చేశాయి. ఈ వెంచర్ నుంచి 5-10 నిమిషాల్లో ఉన్న ప్రాజెక్టులో దాదాపు 18,000 నుంచి 25,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. సో ఇందులో ప్రజెంట్ లాంచింగ్ కాబట్టి ఈ రేట్ అందిస్తున్నారు ఫేజ్ 3లో. సో అంటే ఈ ఫేజ్ 1, ఫేజ్ 2లో ఆల్రెడీ కొన్ని ప్లాట్సే అవైలబుల్ ఉన్నాయి, లిమిటెడ్ ప్లాట్స్ అనమాట. సో లాంచింగ్ సందర్భంగా కస్టమర్స్ కోసం ఈ ఆఫర్ పెట్టారు. సో ఇది కూడా మీరు లాంచింగ్ రోజు బుక్ చేసుకుంటేనే ఈ రేట్ ఉంటుంది, తర్వాత రేట్ పెరుగుతుంది అనమాట. రైట్, మనం ఫేజ్ 1, ఫేజ్ 2 చూసాం కదా. సో ఇప్పుడు ఏదైతే లాంచింగ్ అవుతుందని చెప్పానో సో ఇదే ఫేజ్ 3 ప్రాజెక్ట్ అనమాట.
సో దాదాపు ఇది మొత్తం 56 ఎకర్స్లో ఉంటుంది. ఇది DTCP రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో చూస్తున్నాం కదా రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి చాలా ఫాస్ట్గా. సో వన్స్ కంప్లీట్ అయిపోతే మనకు రోడ్స్ కానీ ఎట్లా వస్తుంది స్ట్రక్చర్ అని తెలుస్తుంది అనమాట. సో లాంచింగ్ ఆఫర్లో బుక్ చేసుకునే వారికి ఇది ఈ ప్లేస్లో తక్కువ రేట్లో ఉంటుందన్నమాట. సో ఫేజ్ 2లో దీనికంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. సో చూస్తున్నారు కదా మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఈ లొకేషన్ పరంగా అండ్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనం ఏదైతే స్టార్టింగ్లో చూసామో 100 ఫీట్ రోడ్డు, అది మనకు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 18 అప్పా జంక్షన్ నుంచి సో వికారాబాద్కు వెళ్ళే రూట్ అనమాట ఇది. సో మనకు అప్పా జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే ఇక్కడికి జస్ట్ ఒక 50 to 55 మినిట్స్లో చేరుకుంటాం ఈజీగా. ఇంకాస్త ముందుకు వస్తే అక్కడే చిల్కూరి బాలాజీ టెంపుల్, ఫేమస్ టెంపుల్ కదా అందరికి తెలుసు. ఇది ఒక మనం 45 మినిట్స్లో చేరుకోవచ్చు ఇక్కడ నుంచి. అదేవిధంగా ఇంకాస్త ముందరికి వస్తే మనకు వెంచర్ వైపు ఈ వికారాబాద్ రోడ్లోనే మనకు ఎక్స్పీరియం అనేది ఇది ఒక పెద్ద ఈకో పార్క్ అనమాట. దాదాపు ఇందులో 100 సంవత్సరాల నాటి చెట్లను కూడా నాటారు. సో ఇందులో ఒకటి ఆర్టిఫిషియల్ బీచ్ కూడా తయారు చేయబోతున్నారని ఎక్స్పీరియం పార్క్ వాళ్ళు చెప్పారు. ఇండియాలోనే ఇట్లాంటి పార్కు లేదని కూడా వాళ్ళు చెప్పారు. సో లోపల ట్రీస్ కానీ ఆ డిజైన్స్ కానీ విదేశాల నుంచి తెచ్చిన చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. సో చాలా లగ్జరీగా ఉంటుంది. ఆ పార్క్ లోపలికి వెళ్తే ఒకసారి మీరు చూడొచ్చు ఆ వ్యూ ఎట్లా ఉంటుందో. సో నెక్స్ట్ మనం ఇంకాస్త ముందుకు వస్తే ప్రగతి రిసార్ట్స్ అనమాట. సో హైదరాబాద్లో ప్రగతి రిసార్ట్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. సో అంత లగ్జరీ రిసార్ట్స్ అనమాట. సో ఆ లగ్జరీ రిసార్ట్స్కు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 25 మినిట్స్లో చేరుకోవచ్చు. సో ఇలా మనకు అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి వికారాబాద్ వస్తూ ఉంటే దాదాపు మనకు నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఉంటాయి. ఎందుకంటే సో ఈ ఏరియాలో గతంలో ఫామ్ హౌజెస్, రిసార్ట్స్ చాలామంది సినీ సెలబ్రిటీస్, విఐపీస్లు కొన్నారు. అవన్నీ కొన్ని ఇప్పుడు రిసార్ట్స్లో కన్వర్ట్ చేశారు. సో లగ్జరీ లివింగ్ పీపుల్ అంటే వెస్ట్ హైదరాబాద్ వైపు అంతా వాళ్ళు ఇటువైపే యూజ్ చేసుకుంటారు కాబట్టి మొత్తం ఇటు రిసార్ట్స్ కట్టారనమాట. నెక్స్ట్ మనకు ఈ వికారాబాద్ గురించి అంటే ఈ వికారాబాద్ డెవలప్మెంట్ చేసుకుంటే వికారాబాద్ రైల్వే స్టేషన్ వచ్చి ఇక్కడ నుంచి జస్ట్ 2 మినిట్స్ అనమాట. చాలా దగ్గర ఉంటుంది. రైల్వే కనెక్టివిటీ కూడా ఈజీగా ఉంది. నెక్స్ట్ మనకు వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడే కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఉంది. అదేవిధంగా మనకి ఇందులోనే ఎస్పీ ఆఫీస్ ఉంది. నెక్స్ట్ ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉంది. వికారాబాద్ అనేది ఇప్పటికీ ఫుల్ డెవలప్మెంట్ అయ్యి ఉంది ఇప్పటికే. సో కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నెక్స్ట్ మున్సిపాలిటీలో ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడే లగ్జరీ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. మనం డ్రోన్ వ్యూలో చూడొచ్చు. సో అంటే ఒక విల్లాస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయంటే ఈ ఏరియాకు ఎంత డిమాండ్ ఉంది, ఎంత లగ్జరీ పీపుల్ నివసిస్తున్నారు అని కూడా మీరు ఆలోచన చేయొచ్చు. సో మనకు వికారాబాద్ అంటేనే మెయిన్ గుర్తుకొచ్చేది ఫస్ట్ అనంతగిరి హిల్స్ అనమాట. సో ఇది హిల్ ఏరియా అనమాట. మొత్తం ఇక ఒక ఊటీలా ఉంటుంది. సో చాలామంది ఇక్కడ వస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి ఒక గంటలో ఒక ఊటీ లాంటి లొకేషన్ అంటే ఇది వికారాబాద్ అనంతగిరి హిల్స్ అండి. చాలామంది ట్రెక్కింగ్ వస్తారు, టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకు ఇక్కడే ఈ అనంతగిరి హిల్స్లోనే మనకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ కూడా చాలామంది డివోటీస్ వస్తూ ఉంటారు. సో అంటే వికారాబాద్ అనేది రష్ ఉన్న ఏరియానే అని చెప్పొచ్చు అనమాట. అంటే హైదరాబాద్ టు వికారాబాద్ చూసుకుంటే 10ల సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఉన్నాయండి. మెడికల్ కాలేజీలతో పాటు బీటెక్ కాలేజీలుగా ఉన్నాయి. సో మెయిన్ మనకు ఇది ఇటు చేవెళ్ళకు కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది, ఇటు శంకర్పల్లికి ఈజీగా ఉంది, ఇటు మొయినాబాద్కి మొత్తం ఒక 15 to 20 మినిట్స్లో ఈ 3 ప్రాంతాలకు చేరుకునే విధంగా ఈ వికారాబాద్ ఉందన్నమాట. సో మనకు చేవెళ్ళనే చూసుకుంటే పట్నం గ్రూప్ వాళ్ళది అక్కడే మెడికల్ కాలేజ్ ఉంది. సో నెక్స్ట్ మనకు వికారాబాద్ టౌన్లోనే చూసుకుంటే శ్రీ సాయి మెడికల్ డెంటల్ కాలేజ్ అనమాట. ఇది చాలా పెద్ద కాలేజ్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు వికారాబాద్ లోపల చూసుకుంటే మనకు మహావీర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా ఉంది. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే వికారాబాద్ అనేది ఇప్పటికే డెవలప్మెంట్ అయిపోయింది. సో ఇలాంటి ప్లేసుల్లో మీరు ప్లాట్ కొంటే మీ ప్లాట్కు రిటర్న్స్ ఈజీగా వస్తాయి అని చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే జీనోమ్ వ్యాలీ 2 అనేది సో 300 ఎకరాల్లో ఈ వికారాబాద్ పరిసరాలను ఏర్పాటు చేయబోతున్నారు. జీనోమ్ వ్యాలీ 1 అనేది ఆల్రెడీ మనకు షామీర్పేటలో ఉంది. చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా. సో అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. అలానే ఇక్కడ మనకు వికారాబాద్ దగ్గరలోనే 300 ఎకరాల్లో రెడీ కాబోతుంది జీనోమ్ వ్యాలీ 2 అనమాట. సో నెక్స్ట్ మనకు ఇంకోటి వికారాబాద్ ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలోనే లో ఫ్రీక్వెన్సీ రాడార్ సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది ఇండియాలోనే సెకండ్ రాడార్ ఫ్రీక్వెన్సీ సెంటర్ అనమాట. సో నేవీకి సంబంధించింది ఇది అనమాట. సో ఫస్ట్ ఇది మనకు తమిళనాడులో ఉంటుంది, సెకండ్ది చాలా దాదాపు 1000 ఎకరాల్లో ఉంటుంది ఇది. సో దీనికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. గతంలోనే లాంచ్ చేశారు. రాడార్ సెంటర్ కంప్లీట్ అయిపోతే ఈ ఏరియా ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశం 100% ఉందని కంపెనీ వారు చెప్తా ఉన్నారు. ఇదంతా వికారాబాదు, ఈ చేవెళ్ళ, శంకర్పల్లి, మొయినాబాద్ అంతా హైదరాబాద్కు వెస్ట్ వైపు ఉంది. సో హైదరాబాద్ వెస్ట్ వైపు రియల్ ఎస్టేట్ ఎంత భూమిలో ఉందో అందరికి తెలుసు. సో కోకాపేట్ నియోపోలిస్ ఉంది కదా, ఆ సెడ్జ్లో
దాదాపు ఎకరం ఆ పరిసరాల్లో చూసుకుంటే మనకు ఎకరం 153 కోట్లు ఉంది. అలాంటి ఏరియాకి సో ఇది జస్ట్ ఒక 40 నుంచి 45 మినిట్స్లో చేరుకున్నటువంటి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో అందుకే కోకాపేట నియోపోలిస్ పరిసరాల్లో ప్లాట్ కొనలేని వారు కాస్త సిటీకి దూరంగా వచ్చి మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియా అంటే ఇప్పుడు వికారాబాద్ అని చెప్తున్నారు. సో మంచి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కునే విధంగా రేట్ ఉంది కాబట్టి ఇటువైపు ఇన్వెస్టర్లు చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే ఇది హైదరాబాద్కి వెస్ట్కు దగ్గరలో ఉంది. రిసార్ట్స్కి కానీ సో ఫామ్ హౌస్కి కానీ చాలా దగ్గర ఉన్నటువంటి ఏరియా సో వికారాబాద్ అనమాట. సో ఇందాక మీకు చూపించిన 100 ఫీట్ రోడ్ కాకుండా మనకు అదే ఔటర్ రింగ్ రోడ్ నుంచి వికారాబాద్కి 6 లైన్ హైవే ప్రపోజల్ ఉంది. సో ఆ వర్క్స్ నడుస్తున్నాయి, మీరు డ్రోన్ వీడియో చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ టు బీజాపూర్ హైవే అనమాట. సో ఇది నేషనల్ హైవే, దీనికి సంబంధించిన వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే మనకు ఈ 2 రోడ్ల కనెక్టివిటీ ఉంటుందన్నమాట ఈ వెంచర్కి. సో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలామంది కస్టమర్ చూసేది మెయిన్ కనెక్టివిటీ. సో రోడ్ కనెక్టివిటీ ఈజీగా ఉంది. సో రైల్ కనెక్టివిటీ, రైల్వే స్టేషన్ 2 కిలోమీటర్స్ అని చెప్పాను. సో ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకు 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా బ్యాంక్ లోన్లో తీసుకోవాలనుకున్న వారికి కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. ఈ వెంచర్ వచ్చేసి క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్, 100% వాస్తు అనమాట. సో జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారి ప్రాజెక్ట్ చూసిందంటే కళ్ళు మూసుకొని ప్లాట్స్ కొంటారు, ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మనం హైదరాబాద్లో ఉన్న వెంచర్స్ వీళ్ళన్నీ చూడొచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు, వాటికి తగ్గట్టే ఈ వెంచర్ కూడా డెవలప్మెంట్ చేయబోతూ ఉన్నారు. సో మనకు సిటీ నుంచి ఒక గంట ప్రయాణంలో తక్కువ బడ్జెట్లో అంటే ఈ ప్రాజెక్టే అని చెప్పొచ్చు అండి. గేటెడ్ కమ్యూనిటీ విత్ రిసార్ట్ స్టైల్లో వచ్చే క్లబ్ హౌస్, టౌన్కు దగ్గర ఉందంటే ఇది ఒకటే అని చెప్పొచ్చు. అది కూడా లాంచింగ్ ఆఫర్ కింద జస్ట్ మనకు 12,999 రూపాయలే అండి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా లాంచింగ్ ఆఫర్లో బుక్ చేసుకోవాలనుకునేవారు వీడియో మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు సైట్ విజిట్ ఫ్రీ ఉంటుంది, సైట్కి తీసుకొస్తారు, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చెప్తారు. సో లేట్ చేయకుండా వీడియో మీద నెంబర్కి కాంటాక్ట్ అవుతే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఇది ఇవాళ రియల్ ఎస్టేట్ టీవీలో జేబీ ఇన్ఫ్రా గ్రూప్ సంబంధించిన ప్రెస్టేజ్ సిటీ ప్రాజెక్ట్ డీటెయిల్స్. మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం.